హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వవీస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాలా జామున్. దీన్ని మామూలుగా అందరూ పచ్చి కోవాతో చేసుకుంటారండి, కానీ ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్, తర్వాత ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ చక్కెర వేసి 1 టీ స్పూన్ వాటర్ వేసి చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్. కాలా జామున్ అంటేనే డార్క్ కలర్లో ఉంటుంది. ఇలా చక్కెర నీళ్ళు వేసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు డార్క్నెస్ వస్తుంది. బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు పౌడర్కి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 కప్పుల వాటర్ వేసి చక్కెరని మొత్తం బాగా కరిగించుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత ఇలా 2 వేళ్ళ మధ్య కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరి పాకం ఏం అవసరం లేదు. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసి మరో 2 నిమిషాల పాటు పాకం చల్లబడకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని 2 సెకండ్ల పాటు ఒత్తుకొని కొద్దిగా తీసుకొని అరచేతి మధ్యలో బాగా ఒత్తుతూ తర్వాత మెల్లగా క్రాక్స్ లేకుండా ఉండలుగా చేసుకోవాలి. ఇలా క్రాక్స్ లేకుండా ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఉండలుగా చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డార్క్నెస్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా డార్క్నెస్ వచ్చాక తీసి వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసి 2 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల సిరప్ని బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే కాలా జామున్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వవీస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై.